సర్పంచ్ అభ్యర్థి వల్ల ఫాదర్ను. కానీ ఇక్కడ ఏ కార్యక్రమం అయినా, ఒక స్కూలు ప్లేస్ అయినా కానీ, లేకపోతే హాస్పిటల్కి సంబంధించింది కానీ, దేవాలయాలకు కానీ, ఎలాంటి విరాళాలైనా కానీ మొట్టమొదలు కొండలరెడ్డి అనేవారు మా ఊరతను ఒకరుండని, మా ఊరోళ్ళు కూడా పెద్దలు అందరూ కూడా వస్తారు. నాకు కూడా దేవుడు ఇచ్చిన కాడికి నేను పుట్టిన గడ్డకు మేలు చేయాలని 10 రూపాయలలో 1 రూపాయి సాయం చేసి రాజకీయాలకు ఆశించి ఏ విరాళాలు ఇవ్వలేదు. ఇప్పుడు సిద్దిపేట డిస్టిక్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కూడా మొన్ననే గెలిచిండు. కాబట్టి ఆయనను గెలిపిస్తే మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు. మాకు ఇంకొక ఎలక్షన్ లో కూడా ప్రచారంలో భాగంగా చెప్పినాము, మేము సర్పంచ్ ఎలక్ట్ అయిన తర్వాత ఏ కాంట్రాక్ట్ కూడా సర్పంచ్ తీసుకోడు. కాంట్రాక్ట్ అనేది ప్రజలకే ఇస్తాం. ఒకరే నియంత్రణగా పాలిస్తున్నాడు. ఏది కానీ మాకు రాజకీయాలు రావాలని ఎప్పుడు లేదు. ఇప్పుడు వచ్చినామంటే మా ఊర్లో కూడా ఉన్న యువతంతా కూడా ఒకరు యువకుడు రావాలి, నువ్వు ఉండని చెప్పేసి మా అబ్బాయిని నిలబెట్టడం జరిగింది. ఏదో మేము రావాలని రాలేదు, ఊరి ప్రజల కోరిక మేరకే నన్ను కూడా అడిగారు, మీ అబ్బాయిని నిలబెడతానంటే సరే, హైదరాబాద్ ఉంటానంటే సరే తీసుకొస్తాను. ఇప్పుడు సిద్దిపేటలోనే లా కాలేజ్ చేస్తున్నాడు, ఆయన 2nd ఇయర్ అయిపోతుంది. సో అయితే రాజకీయాలకు తీసుకురావడం జరిగింది. వాళ్ళందరి కోరిక మేరకే అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఇక్కడనే ఉంటాడు. మాకు ఒక్కటి కాదండి, 2 ఇళ్ళు ఉన్నాయి. మా అక్క వాళ్ళది కూడా ఇక్కడనే ఉంది. మాకు 3 ఇళ్ళు ఉన్నాయి. మేము ఇల్లు వదిలిపెట్టి ఎక్కడ పోలే. మాకు హైదరాబాద్లో ఇల్లు ఉంది, అది వేరు. కానీ మేము ఊరు వదిలి ఊరు పక్క విలేజ్లో మాత్రం ఇల్లు కట్టుకోలేదు. మాకు పొలం ఉంది. ఇప్పటికి మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయ కుటుంబం. మా అన్న ఉంటాడు, మా అమ్మ ఉంటుంది. మా కుటుంబం అంతా కూడా వ్యవసాయ నేపథ్యంది. మేము అగ్రికల్చర్ కానీ ఎవరికి అమ్మలేదు. మా ఇల్లు కూడా ఉన్నాయి. మేము ఇక్కడే ఉండడానికి స్థానికంగా ఉంటాడు, అందుబాటులో ఉంటాడు, ఎల్లవేళ్ళలో ఉంటాడు. ఏ సమస్య వచ్చినా మా దగ్గర రావాల్సిన పని లేదు. ఒక ఫోన్ చేస్తే మీ దగ్గరికి వచ్చి ఆ సమస్య